థ్యాంక్ యూ. యు ఆర్ సో గుడ్ కదా, భలే చెప్పారా. క్లాస్ కొట్టండి వీడికి. రెజ్యూమ్ గుడ్, బాగా చెప్పారా. మాదే అది కరెక్ట్ కదా. అక్కడ ఏం చేసామండి, మీరు అందరు ఖర్జూరం కొనుక్కొని తినేసి హాయిగా ఎంజాయ్ చేస్తుంటే ఈ ఎయిడ్స్ అవేర్నెస్ మీద, ధూమపానం మీద, మద్యపానం మీద వచ్చేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాల మీద గొంతు చించుకొని స్పీచ్ ఇస్తూ పాటలు నేనే రాసి గేయాలు పాడుతూ ఉండేవాడిని. కొంతమంది నన్ను పిచ్చోడి కింద చూసేవాళ్ళు, అలా కొంతమంది ఏతాలు చేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఇక్కడ ఏం పేరు పెట్టారో తెలుసా, ఎయిడ్స్ మాస్టర్ అని. అర్థమైందా? అంటే మంచి దానివల్ల మనకు అనర్థాలు వస్తాయి. ఈ చెడు అలవాట్ల వలన, దురలవాట్ల వలన మనం పాడైపోతాం. మంచి మనుషులుగా ఉండమని సమాజానికి చెప్పేవాడిని. నేను చెప్పింది మరి పాటించాలి కదా. నేనే రోజు తాగేసి వచ్చింది తనలాడి తాకంటారా మంచిగా ఉండండి అంటే వింటారా? నేను చుట్ట తాగకూడదని చెప్పి చుట్ట తాగాలని నేను తాగొద్దని చెప్తున్నాను. నేను తాగితే ఒప్పుకుంటారా? నా మాట విలువ ఉంటుందా కదా. బీడి తాగకూడదంటే బీడి తాగుతుందని చెప్పొచ్చా? చెప్పకూడదు కదా. అంటే మనం చెప్పేది ఏదైనా సరే పాటించాలి, అవునా? పాటించేవాడిని. అందుకని నాకు ఈ ప్రసాదం నేనంటే గౌరవం. చాలామంది ఏంటంటే మా నీతి సూత్రాలు ఏంటి వల్లిస్తారు, కానీ నీతి సూత్రాన్ని పాటించరు. లంచం తీసుకోకూడదు అని చెప్పేవాడిని నేను. లంచం ఎవరైనా తీసుకున్నారంటే క్వశ్చన్ చేసేవాడిని. పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టాలంటే కట్టేవాడిని. ఇది నేను కూడా పేద స్థితి నుంచి వచ్చాను. బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాను. ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ బీసీ హాస్టల్. అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉంటుంది, బీసీ వెల్ఫేర్. ఆ శాఖ వాళ్ళు హాస్టల్స్ పెట్టారు పిల్లలకి, పేద పిల్లల కోసం. ఆ హాస్టల్ నుండి చదువుకున్నాను నేను. కాబట్టి మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు తెలుసు. అర్థమైందన్నా? పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ మంచి విషయాలు వింటుంటే ఆటోమేటిక్గా వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాయి. ఎవరైనా పెట్టమన్నాం అనుకో, వాళ్ళకి చాలా అడుగుతారు. అదంతా పెద్ద బాధ. అది సార్ అలా కాదు, ఇలా వెళ్తే చాలు అలా సైన్ పెట్టాడు అంతే. అంత గొప్ప మనసు సార్ది. అంటే నేను బాధపడ్డాను చిన్నప్పుడు. మాకు ఎవరు సంతకాలు పెట్టేవాళ్ళు కాదు. కాలేజీకి 3 కిలోమీటర్ల దూరంగా ఉండేది ఏంటి ఆ వెటర్నరీ హాస్పిటల్. ఆ వెటర్నరీ డాక్టర్ గారు పెట్టేవాడు. ఆయన వారానికి 2 రోజులు 3 రోజులు దొరికేవాడు. మిగతా టైంలో దొరికేవాడు కాదు. 5 మినిట్స్ చాలా ఇబ్బంది పడేవాడిని. నేను అనుకున్నాను చిన్నప్పుడు, నేను గేటెడ్ ఆఫీసర్ అయితే ఎవరిని గేటెడ్ సంతకానికి ఇచ్చే పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టద్దు, సంతకం పెట్టాలి.
ఆ ప్రియమైనటువంటి విద్యార్థులు కర్ణాటకలో చదువుకున్నాడు. ఆ తర్వాత సెకండరీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. మోహన్ నగర్ లో అభివృద్ధి దృష్టిలో అనేకమైనటువంటి ప్రమాణమైనటువంటి విజయాలతో నాడు నేడు కార్యక్రమాలు ఆ పాఠశాలలో ఒక సుందరమైనటువంటి బృందావనంగా తీర్చిదిద్ది ద బెస్ట్ స్కూల్ ఇన్ పిఠాపురం మండలంలోనే ఆ అద్భుతమైనటువంటి పాఠశాలగా నిర్మాణం చేసాడు. దానికి ఉన్నటువంటి హంగులు ఆర్భాటాలు వివేచన నేను నా బడి నా కళ అనేటువంటి ఒక ప్లాన్ నాడు నేడు లేనప్పుడే అతను రూపకల్పన చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యావేత్త.